शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं कुसुमपुत्री च विद्महे कन्याकुमारी धीमहि तन्नो वासवी प्रचोदयात्। ॐ ऐं ह्रीं क्लीं ग्लौं वं ह्रीं श्रीवासवी कन्यके मह्यं सर्वसौभाग्यं देहि देहि स्वाहा। ॐ श्रीवासवाम्बायै नमः। మనము ఈ రోజున రెండవ రోజుగా మన ఆర్యవైశ్య కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రలోని ఎన్నో రహస్యాలను, ఎన్నో విశేషాలను, మన అమ్మవారు పార్వతీ స్వరూపం, పరమేశ్వరి అంశని, ఆ పరమేశ్వరి పార్వతీదేవి కొలువై ఉన్నటువంటి పరమేశ్వరునితో కూడి ఉన్నటువంటి పరమ పవిత్రమైన ఈ కాశీపట్టణంలో ఈ రెండవ రోజు అమ్మవారి చరిత్రను తెలుసుకోవడం, వినడం మీ అందరి భాగ్యం, మా సౌభాగ్యం. నిన్నటి రోజున మనం ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాం. అలాగే ఈ రోజున కూడా మనము మన ఆర్యవైశ్యులకు ఏ విధంగా ఎన్నో పేర్లు వచ్చాయి. మన ఆర్యవైశ్యులకు అంటే యుగ యుగాల నుంచి కూడా ఆర్యవైశ్యులకు ఎన్నో నామాలు ఉన్నప్పటికీ ఈ కాలంలో మనము దాదాపు ఒక 10 పేర్లను వాడుకలో వింటూనే ఉన్నాం. ఆర్యవైశ్యులు, అలాగే వర్తకులు, ఊరుజులు, శ్రేష్ఠి, గుప్త, గోమటీలు, నగరులు, షావుకారులు, ఇలా ఎన్నో పేర్లున్నాయి. మరి పేర్లన్నీ కూడా మనకు ఇన్ని నామాలు ఏ విధంగా వచ్చాయి అంటే మొట్టమొదటిది ఊరుజులండి. ఊరుజులు అంటే ఊరువులు అంటే తొడలు, తొడల నుంచి జన్మించిన వారు అనగా ఊరుజులు అంటున్నారు. మరి ఏ విధంగా అంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ భగవంతుడు, ఆ విశ్వరూపిణి, ఎవరైతే విశ్వరూపుడు ఉన్నారో భగవంతుడు, ఆ భగవంతుని విరాట్ స్వరూపం నుంచి ఊరువుల నుంచి జన్మించిన వారే ఊరుజు. మరి ఇదేమిటిది? మనకి బ్రహ్మదేవుని నాభి కమలం నుంచి విష్ణు భగవానుడు జన్మించినట్లుగా ఆ విధంగా మనకు కూడా భగవంతుని నుంచి ఏ సహస్రారం నుంచినో నాభి కమలం నుంచినో అయితే చెప్పుకునే బాగుంటుంది కదా. ఇదేంటి భగవంతుని ఊరువుల నుంచి జన్మించిన వాళ్ళమా అని అనుకోకూడదు. ఎందుకంటే చూడండి, ఒక మనిషి నడవడిక చక్కగా ఉండాలి అని అనుకుంటే శిరము ప్రధానమా? కాదు. భుజాలు ప్రధానమా? కాదు. బాహువులు ప్రధానమా? కాదు. పాదాలు ప్రధానమా? కాదు. ఊరువులే ప్రధానం. అంటే ఒక మనిషి నడవడిక చక్కగా ఉండాలి అంటే ఊరువులు చక్కగా ఉంటేనే నడవడిక చక్కగా ఉంటుంది. ఊరువులు చక్కగా లేకపోతే వారికి నడవడిక వంకర టింకరగా ఉంటుంది. అలాగే ఇతర కులాల వర్ణాల వారందరినీ కూడా చక్కగా నిర్వహించగలిగి చక్కగా వారి విధుల వారే నిర్వర్తించుకునేలాగా పరిపాలన చేసేటువంటి వారు ఒక ఆర్యవైశ్యులే. అందుకనే మనకి ఊరువులు అనేటువంటి పేరు మొట్టమొదటిగా వచ్చింది. ఆ తర్వాత నామం ఆర్యవైశ్యులు. మరి ఇప్పుడంతా కూడా వాడుకలో ఉన్నది ఎక్కువ ఈ నామమే, ఆర్యవైశ్యులనే. ఏ విధంగా ఆర్యవైశ్యులు అనే పేరు మనకు వచ్చింది అంటే ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వర కళ్యాణ సమయంలో బ్రహ్మదేవుడు ఒక సభను నిర్వహించారు. ఆ సభ పేరే బ్రహ్మ సభ. ఆ సభలో ఉన్నటువంటి వచ్చినటువంటి భక్తులందరూ
భక్తులందరికీ కూడా వారు ఇక తిరిగి భూలోకానికి ప్రయాణం చేసేటప్పుడు వారి భక్తికి సంతోషించినటువంటి పార్వతీ పరమేశ్వరులు, ఓ భక్తులారా, మీ భక్తికి మెచ్చాము కనుక మాకున్న అనేకమైన నామాలలో, సహస్రనామాలలో, అనంతమైన నామాలలో మీకు మేము ఒక నామాన్ని బహూకరిస్తున్నాము అని పార్వతీమాత తనకున్న అనంత నామాలలో ఆర్యోద్భవాయ నమః అని ఆర్య అనే పేరును, అలాగే పరమేశ్వరుడు తనకున్నటువంటి సహస్ర నామాలలో వైశ్వానరాయ నమః అనే పేరు నుంచి వైశ్య, అలాగా ఆర్య వైశ్య అనే బిరుదును మనకు ప్రదానం చేసినారు. కనుకనే ఈనాడున మనము ఆర్యవైశ్యులు అని మనల్ని పిలుస్తున్నారు. ఆర్యవైశ్యులు అని అంటే ఇది కేవలం ఒక కులానికి సంబంధించింది మాత్రమేనా? కాదండి. ఒక్కసారి ఆర్యవైశ్య అనంటే మనము పార్వతీ పరమేశ్వర్లను తలుచుకున్నటువంటి పుణ్యం మనకు వస్తుంది. కనుకనే ఈ నామము ఈ కాలంలో ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటిది. ఆ తర్వాత మనకి శ్రేష్ఠి అనే నామం కూడా ఉందండి. ఏ విధంగా ఈ శ్రేష్ఠి అనే నామకరణం వచ్చింది మనకి అంటే, మనం ఎన్నో శ్రేష్టమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే చూడండి, ఇప్పుడు దేవాలయాలు నిర్మించాలన్నా, అన్న సత్రాలు, ఇక్కడ కాశీలో ఉన్నటువంటి గంగా గోదావరి ఇలాంటి సత్రాలన్నీ కూడా నిర్మించాలన్నా, మరి చెరువులు త్రవ్వించాలన్నా, బావులు త్రవ్వించాలన్నా, సామూహిక వివాహ సంస్థలు చేపట్టాలన్నా, అలాగే చలివేంద్రాలు, రక్తదాన శిబిరాలు, ఇలాంటి ఎన్నో శ్రేష్టమైన కార్యాలన్నీ కూడా మన ఆర్యవైశ్యులు జరుపుతుంటారు. కనుకనే ఇటువంటి కార్యక్రమాలు జరుపుతున్నందుకు బ్రహ్మదేవుడు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆ చంద్రార్కము మీకు శ్రేష్ఠి అనే నామాన్ని బహూకరిస్తున్నాను అని అన్నందువలనే ఈ శ్రేష్ఠి అనే నామకరణం మనకు చేశారు. అందుకనే శ్రేష్ఠి అని మనం పిలువబడుతున్నాం. చూడండి, ఇప్పటికి కూడా ఎక్కడ భవనాలు ఇవన్నీ కూడా నిర్మించాలన్నా, ఎక్కడ శ్రేష్టమైన కార్యాలు ఉండాలన్నా, మొట్టమొదటిగా చందా కావాలన్నా మొట్టమొదటిగా ఎవరి దగ్గరకు వస్తారమ్మా అంటే శ్రేష్ఠి గారి దగ్గరికే వస్తారు. అలాగా మన ఆర్యవైశ్యులు ఎప్పుడూ ఇచ్చే చేయ కానీ పుచ్చుకునే చేయ కాదు. అందుకనే మనకి శ్రేష్ఠి అనే నామకరణం వచ్చింది. ఆ తర్వాత నామం మనకి గుప్తా అని వచ్చింది. మరి ఏ విధంగా గుప్తా అని అంటున్నారు అంటే, మనకి పూర్వకాలం చూడండి, ఇప్పటికి కూడా వెంకట్రామయ్య గుప్తా, సుబ్బరాయ గుప్తా అంటూ ప్రతి నామానికి చివరన ఉంటుంది. అలాగే శ్రేష్ఠి అనే దాంట్లో కూడా చివరన, మన పేర్లకు చివర నారాయణ శ్రేష్ఠి, సుబ్బరామయ్య శ్రేష్ఠి అంటూ ఒక పేరుకు వెనకాల శ్రేష్ఠి అని పెట్టుకుంటున్నట్లే ఈ గుప్తా అనే పేరు కూడా మనకు పేరుకు వెనకాల గుప్తా అని ఉంది. మరి గుప్తా అనే పదం ఎలా వచ్చింది అంటే, పూర్వకాలము గోప్తా అనేవారు. గోప్తా అంటే చక్కగా పరిపాలన చేయుచున్నటువంటి ఆర్యవైశ్యులని, చక్కగా ప్రభువు అని, అంటే ప్రజలందరినీ కూడా ఏ విధంగా కన్నబిడ్డల వలె పాలించుతున్నట్లుగా ప్రభు అని, అంటే ఒక దేవుడు అని అర్థము గోప్తా అంటే. అందుకే మనం దీంట్లో కూడా మనం చూస్తుంటాం, విష్ణు సహస్రనామంలో కూడా ఉత్తరోగో తెగోప్తా అంటూ ఉంటాం. ఆ విధంగా గోప్తా అనే నామం వచ్చింది. అలాగే గోత్రి అంటారు మహిళల్ని, అంటే ఒక శక్తి దేవత, ఒక ఆరాధ్య దేవత, ఓ అమ్మ అంటూ అమ్మవారిని కలిసినట్టుగా భావిస్తారు. కనుకనే గోత్రి అంటారు. అందుకే చూడండి, లలితా సహస్రనామంలో కూడా మనం వింటుంటాం, సృష్టికర్త్రి బ్రహ్మరూప గోత్రి గోవింద రూపిణి అంటూ ఉంటాం. ఆ విధంగా గోత్రి, గోత్ర అని పిలిచేవారు అనమాట. ఆ గోప్తా అనేటువంటిది కాస్త గుప్తా అయిపోయింది. ఈ కాలంలో మనము గుప్తా అని పిలుస్తూ ఉన్నారు. ఆ విధంగా మనకు ఈ నామాన్ని బహూకరించాలి. జై బోలో వాసవి మాతాకి. ఆ తర్వాత నామం మనకి వర్తకులు. వర్తకులు ఏ విధంగా వచ్చింది అంటే, వర్తకం అంటే ఏమిటి? వాణిజ్యం, వ్యాపారం చేయటం. ఒక దగ్గర లేనటువంటి, అంటే ఇప్పుడు ఎన్నో వస్తువులు ఉంటాయి మనకు, నిత్య అవసరంగా కావాల్సిన వస్తువులు. ప్రతి ఒక్క దగ్గర అన్ని వస్తువులు దొరకవు కదా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వస్తువు దొరుకుతూ ఉంటుంది. అలాంటి వస్తువులన్నీ కూడా తీసుకొని వచ్చి ఒక దగ్గరకి వినియోగదారులకు వారి సేవలను అందిస్తూ వారు కొంత లాభాన్ని పెట్టుకొని చేసేటువంటి దాన్నే వ్యాపారము, వాణిజ్యము, వర్తకము అని అంటూ ఉంటాం. అలా పూర్వకాలంలో మన ఆర్యవైశ్యులు మాత్రమే వర్తకం చేసేటువంటి వారు కనుక వర్తకులు అని ఉండేది. అయితే ఈ నామం కాస్త మరుగైపోయింది. ఎందుకంటే ఈ కాలంలో అందరూ కూడా వాణిజ్య
చేస్తున్నారు. వాళ్ళు కూడా వ్యాపారాలు మనలాగా వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కానీ అమ్మవారు వ్యాపార దేవత వాసవి మాత కదా, ఆమె అనుగ్రహించినట్టుగా ఆదివైశ్యులకు వ్యాపారంలో వచ్చినటువంటి ధనలాభం మరెవ్వరికి ఏ ఇతర కులస్తులకి కూడా రాదండి. ఆదివైశ్యులకు మాత్రమే అది వాసవి మాత అనుగ్రహంతో జరిగేటువంటి వ్యాపారం కనుక ఈ రోజుకి వ్యాపారంలో 3 పువ్వులు 6 కాయలుగా వర్తకులు ఎంతో అభివృద్ధితో రాణించగలుగుతూ ఉన్నారు. ఆ విధంగా మనకు వర్తకులు అనే నామకరణం వచ్చింది. అలాగే మనకి నగరులు అనే పేరు కూడా ఉందండి. ఏ విధంగా ఈ నగరులు అనేటువంటి పేరు వచ్చింది అంటే, మనం ఎప్పుడైతే కైలాసం నుండి భూలోకానికి వచ్చామో మన కోసం త్రిమూర్తులు మయబ్రహ్మ చేత 18 పట్టణాలను నిర్మించారు. మరి వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉండాలి కదా. అప్పటికి ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ సరిపోయింది. ఎందుకంటే మనుషులు పెరిగే కొద్దీ భూమి మాత్రమే తక్కువ అవుతుంది, కానీ గాలి, నీరు, ఆకాశం ఇవన్నీ కూడా అందరికీ సరిపోతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే కైలాసం నుంచి భూలోకానికి ఆదివైశ్యులందరూ కూడా వచ్చారో అప్పుడు వీరి కోసం ఈ మయుడు 18 పట్టణాలను నిర్మించారు. కనుక ఆ పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నగరులు అని అంటున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అడుగుతుంటారు కదా, మీలాగా అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. అప్పుడు వాళ్ళు అమ్మ మేము 18 పట్టణాలు 18 నగరాల నుంచి ఉన్న వాళ్ళము, నగరాలలో ఉన్న వాళ్ళం, నగరాల నుంచి వచ్చాం అంటూ వాళ్ళు నగరులు అని అంటూ ఆ విధంగా నగరులు అనే పేరు కూడా మనకి వచ్చింది. అంతేకాదండి, మనకి గోమఠులు అనే పేరు కూడా వచ్చింది. ఎందుకని గోమఠులు అనే పేరు వచ్చింది అంటే, ఎప్పుడైతే భూలోకానికి ఆదివైశ్యులను పంపిస్తున్నారో అప్పుడు గోవు యొక్క మఠము ద్వారా మనల్ని భూలోకానికి సశరీరంగా పంపారు శివ పరమాత్ముడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆదివైశ్యులను భూలోకానికి పంపించదలిచి అప్పుడు పరమేశ్వరుడు నారాయణుని వైపు చూచి ఓ శ్రీమన్నారాయణ అని చూచేసరికి శ్రీమన్నారాయణకి అర్థమైపోతుంది. అలాగే దేవా అంటూ ఆయన క్షీరసాగర మదనంలో జన్మించినటువంటి ఆ కామధేను యొక్క మఠము నుండి మనల్ని భూలోకానికి పంపించారు. కామధేను మఠంలో విష్ణుమూర్తి ఉండి ఆ లేడీ అంటే స్త్రీలందరినీ కూడా గోవు యొక్క ఎడమ చెవి నుండి ప్రవేశించమని, అలాగే పురుషులందరినీ కూడా గోవు యొక్క కుడి చెవి నుండి ప్రవేశించమని ఆ విధంగా గోవు యొక్క మఠములో నివసించాం. అంటే కైలాసం నుంచి భూలోకానికి మన ఆదివైశ్యులు వచ్చినప్పుడు గోవు యొక్క మఠములో ఉన్నందువలన గోమఠీయులు, గోమఠులు అనే పేరు మనకు వచ్చింది. అయితే అది రాను రాను వాచాదోషం వల్ల గోమఠులు గోమఠులు కోమట్లు 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 అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు? కోమట్లు అంటున్నారు. మరి గోమట్లు అని పిలిస్తే మనకు పుణ్యం వస్తుందా? కోమట్లు అని పిలిస్తే పుణ్యం వస్తుందా? గోవును స్మరించినంత పుణ్యం వస్తుంది కాబట్టి గోమట్లు అని అనాలి. కానీ ఇప్పుడు కోమట్లు అని అనేస్తున్నారు. ఈ విధంగా మనకు గోమఠీయులు అనేటువంటి పేరు రావడమే కాకుండా మనకు గోమతులు అనే పేరు కూడా ఉండేది. ఎందుకంటే మనకు భగవంతుడు కృషి గోరక్ష వాణిజ్యాలను బహుకరించినప్పుడు, కృషి అనగా వ్యవసాయం చేయటం, గోరక్షణ అనగా గోవులను రక్షించడం, పెంచడం, పోషించడం లాంటివన్నీ. ఆ విధంగా వ్యవసాయం, వాణిజ్యం ఇదివరకే చెప్పుకున్నాం మనం. మరి ఈ గోరక్షణ అంటే గోవులను రక్షించడం, గోవులను పోషించడం, ఆ గోవు ఉత్పత్తులైనటువంటి గోదధి, గో క్షీరం, గో పంచామృతాలు ఇవన్నీ కూడా గోవుకు సంబంధించినటువంటి మనము ఉపయోగించి ఆ గోవు పాలను, గోవు పెరుగును, గోవు నెయ్యిని మనం స్వీకరించడం వల్ల మన మతి అంటే మన మేధాశక్తి బాగా పెరిగింది. అందుకనే మనల్ని గోమతులు అంటారు. చూడండి, ఇప్పటికీ కూడా వేరే వేరే దేశాలలో, అమెరికా, ఆఫ్రికా, కెనడా లాంటి దేశాలలో కూడా మన భారతీయులకే ఎక్కువ వారు వ్యాపారాలు అంటే జాబ్స్, ఉద్యోగాలు ఇచ్చి ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, మనము పూర్వకాలం నుంచి కూడా గోవు ఉత్పత్తులను వాడి మన మతిని పెంచుకున్న కారణంగానే అంత ఇంటెలిజెన్స్ ఉంది కనుకనే మన వాళ్ళను తీసుకున్నారు. కనుకనే గోమతులు అని పిలుస్తూ ఉన్నాము. అంతేకాదండి, మనకి షావుకార్లు అనే పేరు కూడా వచ్చింది. వింటారు కదా ఎప్పుడైనా ఇది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంతమంది అడుగుతుంటారు, ఏమో షావుకారు ఉన్నాడా అంటారు. అంటే వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా సరే, ఎంత ధనికులైనా సరే, ఆదివైశ్యులు అంటే చాలు షావుకార్లు అని పిలుస్తారు. అంటే ఒక నానుడు కూడా ఉందిలేండి,
ఆర్యవైశ్యులకు నిమ్మకాయంత బంగారం ఉంటుంది, ఏమీ లేదనుకున్నా కూడా అనేటువంటి నానుడు కూడా ఉంటుంది. అలాగా షావుకారులు అని అంటూ ఉంటారు. మరి ఎందుకని పిలుస్తున్నారు అంటే, పూర్వకాలంలో బాగా ధనం సంపాదించినటువంటి ఆర్యవైశ్యులు 1 కోటి రూపాయల ధనం ఉందనుకోండి, వారు గుమ్మం పైన ఇలాగ పైన గుమ్మం పైన ఒక నాగపడిగను ప్రతిష్ఠ చేసేవారు. నాగపడిగను ఆ విధంగా అంటే ఒక 10 కోట్ల ధనం ఉందనుకోండి 10 నాగపడిగలు పెట్టేవారు. ఒక 5 కోట్ల ధనం ఉందనుకోండి 5 పడగలు పెట్టేవారు. అలాగా వారి గుమ్మం పైన ఎన్ని పడగలు ఉన్నాయో నాగపడగలు చూసి వీళ్ళకు ఓహో వీళ్ళు ఇంత ధనవంతులు, ఇంత కోటాధీశ్వర్లు, ఇన్ని కోటానుధీశ్వర్లు అని గుర్తించేవారు. దారిన పోయే వాళ్ళు కూడా ఇతర కులస్తుల వారు వారి ఇంటి వైపు చూచి ఆహా ఈ ఆదివైశ్యుడు ఎంత ధర్మాత్ముడుగా ఎంత ధర్మంగా సంపాదించాడో కదా ఈ ధనాన్ని అంటూ వారిళ్ళ వైపు చూచి, కోటికి నీ పడగెత్తి కోమట్లలోన సాటి ఎవ్వరు నీకు సద్గుణములోన అన్నింట త్యాగివై అష్టావధాన నీకు నీవే సాటి భూ ఆర్యవైశ్య అంటూ ఆ వర్తకుల ఇంటికి దండం పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఇతర కులస్తుల వారు. ఆ విధంగా మనకు ఇన్ని నామాలన్నీ కూడా మనకు వాడుకలో ఉన్నాయి. కనుకనే ఈనాటికి మనం సమాజంలో సంఘంలో ఆర్యవైశ్యులుగా, షావుకారులుగా, గోమట్లుగా, కోమట్లుగా మనమంతా కూడా పూజ్యనీయ స్థాయిలో ఉన్నాము. ఈ రోజుకి అందరి చేత పూజలు అందుకుంటూ ఉన్నాం. అంతా కూడా ఆ వాసవి మాత అనుగ్రహం వల్లనే మన ఆర్యవైశ్యులకు ఇంత పేరు ప్రఖ్యాతులతో ఇన్ని నామాలతో పిలుస్తున్నారు సంఘంలో. జై బలో వాసవి మాతకి.